వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ వీడియో వచ్చేసేసి మా హస్బెండ్ బర్త్డే షాపింగ్ అనమాట. ముందుగా అయితే తనకి గిఫ్ట్ తీసుకుందాము అని చెప్పేసి ఫాజిల్ షోరూమ్కి వచ్చాము. ఇక్కడ యాక్చువల్గా వాచెస్ ఆన్లైన్లో చూసాము ముందే తనకి ఏది సెట్ అవుతుంది అండ్ ఎలాంటి మోడల్స్ ఉంటాయి ఫాజిల్లో ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఆయన ఏమన్నారంటే నాకు ఇట్లా చేయికి పెట్టుకొని చూస్తే తెలుస్తుంది కదా ఏది సెట్ అవుతుంది సెట్ అవ్వదు అని చెప్పేసి, అంటే డైరెక్ట్గా చూస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి షోరూమ్కి వెళ్ళాము. షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నచ్చిన మోడల్ ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుందాం. బికాజ్ ఆన్లైన్లో కొంచెం ఆఫర్ వస్తుంది, క్రెడిట్ కార్డ్స్తో ఇంకా కొంచెం బెనిఫిట్ ఉంటుంది అన్న థాట్లో మాకు నచ్చిన మోడల్ ఆన్లైన్లో దొరికితే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాకు నచ్చిన మోడల్ ఆన్లైన్లో లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఆన్లైన్ కోసం కొన్ని మోడల్స్ డిజైన్ చేస్తారు అండ్ ఆఫ్లైన్ కోసం మాత్రమే కొన్ని సపరేట్గా ఉంటాయి, కొన్ని అలా దొరకవు అని చెప్పేస్తే ఇంకా ఆప్షన్ లేక ఆఫ్లైన్లోనే షాప్ చేసేసామన్నమాట. ఈ వీడియో ఎండింగ్లో మేము ఏమేమి షాప్ చేసాము అంటే ఏ వాచ్, డ్రెస్సెస్ కానీ ఏం తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి అన్నీ మళ్ళీ క్లియర్గా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఏం తీసుకున్నామో మీకు తెలుస్తుంది. ఇకపోతే వాచ్ షోరూమ్కి వెళ్తే ఎన్ని టైప్స్ ఆఫ్ వాచ్ ఉన్నాయో, రింగ్ లాంటి వాచెస్ ఉన్నాయి అండ్ నెక్ చైన్లో చిన్న డైల్ వచ్చేసి ఉన్నాయి. ఇలా అసలు డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట వాచెస్. భలే అనిపించాయి. సో ఫైనల్గా నేనైతే సూపర్ హ్యాపీ, ఆయనకు నచ్చిన వాచ్ తీసుకున్నాం అనమాట. చాలామంది అనుకోవచ్చు డిజిటల్ వాచెస్ అలా తీసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు ఎక్కువ పెడుతున్నారు కదా, లైక్ హార్ట్ బీట్ కానీ మనం వేసే స్టెప్స్ ఇవన్నీ కౌంట్ చేసుకోవడానికి. కానీ తనకి అలా ఇష్టం లేదనమాట. ఇలా ఆటోమేటిక్ వాచెస్ వస్తున్నాయి ఫాజిల్లో, అలాగే కావాలి అంటే సరే అని చెప్పేసి అలాగే సెలెక్ట్ చేసి తీసుకున్నాం అనమాట. ఇప్పటివరకు మీకు కలెక్షన్ అంతా చూపించాను కదా, మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ తను ట్రయల్ వేసినవి కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. తనకి ఏది సూట్ అయింది ఏంటి అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయండి. తను ఏం తీసుకున్నారో మీకు వీడియో ఎండింగ్లో తెలిసిపోతుంది అనమాట. సో అదనమాట వాచ్ షాపింగ్. అయితే నాకు అనిపించింది ఎంత టైం పడుతుందో వాచ్ అంత ఈజీగా సెలెక్షన్ అవుతుందో లేదో అని చెప్పేసి, కానీ వాచ్ షాపింగే ఈజీగా అయిపోయింది. అంటే అన్నీ ఒకే రోజు షాపింగ్ ఏం చేయలేదు, ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ వీకెండ్స్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. తన డ్రెస్సెస్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు విసుగొచ్చేసింది అనమాట. ఎన్ని బట్టలు చూసారో, చూసి ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నారు. మీకు చూపిస్తాను ఇంకా కమింగ్ వీడియోస్లో అవి కూడా వస్తాయి. సో ఇక్కడైతే ఫైనల్గా పేమెంట్ అయిపోతుంది. మనకి నచ్చిన పర్సన్కి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇస్తే ఆ హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్ ఉంటుందన్నమాట. అది మనము ఫీల్ అవ్వాలి. సో ప్రజెంట్ నేను ఆ ఫీల్లోనే ఉన్నాను, సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. సో అలా వాచ్ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ మేము రేర్ ర్యాబిట్ అని చెప్పేసి కొత్తగా షోరూమ్ ఓపెన్ చేశారు కూకట్పల్లిలో, అక్కడ షాప్ చేద్దామని వెళ్ళాము. నన్ను అసలు ఒక హైప్తో తీసుకెళ్లారనమాట మా హస్బెండ్. ఇక్కడ చాలా బాగుంటాయి, అసలు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రై చేస్తే అస్సలు నాకు ఒక్కడు కూడా తనకి సూట్ అయినట్టు అనిపించలేదు అండ్ తనకి కూడా పెద్దగా నచ్చలేదు. ఆయన యూజువల్గా ఫుల్ హ్యాండ్స్ వేస్తారనమాట, బట్ ఇక్కడ అన్నీ కూడా హాఫ్ హ్యాండ్స్ లాగా అండ్ షార్ట్ షర్ట్స్ లాగా అలా ఉన్నాయి. తనకు పెద్దగా నచ్చలేదన్నమాట. ఇంకా ఎందుకులే టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి స్నిచ్కి వెళ్ళిపోయాము. స్నిచ్లో పర్లేదు, కలెక్షన్ బాగుంది. బాయ్స్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి రీజనబుల్ ప్రైస్లో అండ్ మనకి నచ్చేలాగా. మనం రెగ్యులర్గా ఆఫీస్కి లేదా చిన్నగా బయటకు వేసుకెళ్ళడానికి టీషర్ట్స్ అలా మన కాస్ట్లో అండ్ మనకు నచ్చినట్టు దొరుకుతాయి అని అనేసి నాకు అనిపించింది అనమాట. అంటే చూడగానే పర్లేదులే బాగున్నాయి అని అలా ఉన్నాయి అట్లీస్ట్ స్నిచ్లో. రేర్ ర్యాబిట్లో అయితే అసలు ఆయన 1 or 2 షర్ట్స్ ట్రై చేశారు, కానీ ఆ ట్రై చేసినవి కూడా నాకు అస్సలు నచ్చలేదు రేర్ ర్యాబిట్లో. ఏమో మేబీ అది మా స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ కాదేమో, అందుకనే నాకు నచ్చలేదు. ఇక్కడైతే కొన్ని చూసేస్తున్నారు ఇంకా రాయేష్. మంచి రీజనబుల్ కాస్ట్లో వచ్చాయి అండ్ నాకు కాఫ్ అండ్ కోల్డ్ ఉందనమాట, అందుకే వాయిస్ ఓవర్ కొంచెం ఏమన్నా అటు ఇటుగా ఉంటే ప్లీజ్ ఈ ఒక్క వీడియోకి ఎక్స్క్యూజ్ చేయండి. ఆయన బర్త్డే నెక్స్ట్ డేనే పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఎడిట్ చేసేసి ఇంకా పోస్ట్ చేసేస్తున్నా. నాకు ఈ షర్ట్ వేసుకుంటే స్కూల్ పిల్లళ్ళ అనిపించారనమాట, ఆ చెక్స్ షర్ట్, ఆ ఫుల్ హ్యాండ్స్ అదంతా ఇంకా వద్దని చెప్పేశాను. సో ఇలా ప్లెయిన్ కలర్స్లో చూస్తున్నాము, అంటే మొత్తం ప్లెయిన్ వచ్చేసేసి ఆ క్లాత్ బాగుంది, షైన్ అవుతుంది అనమాట.
అందుకనే అందులోనే డిఫరెంట్ కలర్స్ ట్రై చేసాము. ఫైనల్గా అయితే బ్లాక్లో తీసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, నాకు బ్లాక్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈసారి బర్త్డేకి ఏంటో అనుకోకుండానే అన్నీ బ్లాక్ అయిపోయాయి అనమాట. అండ్ తను కూడా అనుకున్నారంట నాకు ఈసారి బ్లాక్ కావాలి అని చెప్పేసి. సో అలా ప్లాన్ లేకుండానే అన్నీ బ్లాక్ అయిపోయాయి. ఫైనల్గా అయితే మా డ్రెస్సెస్ షాపింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ బిల్ వేయించేసుకుంటున్నాం. ఇంకా మీకు ఏమేమి షాప్ చేసాము ఏంటి అని చెప్పి అన్నీ చూపించేస్తాను, చూసేయండి. సో చూసారు కదా ఇప్పటి వరకు మేము ఏమేమి షాపులు ఏ షాపులు తిరిగాము, ఏం షాపింగ్ చేసాము అని చెప్పేసి. కానీ క్లియర్గా ఏ ఐటమ్స్ తీసుకున్నామో చూడలేదు కదా, ఇప్పుడైతే చూసేద్దాము. మన ఛానల్లో ఇప్పటి వరకు అన్ని లేడీస్ ఐటమ్స్ చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది కదా. అమ్మాయిలు మీ హస్బెండ్స్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, ఏంటి, ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నది కూడా మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో తీసాను అనమాట. అండ్ ఆల్రెడీ ముందు చెప్పేశాను, మళ్ళీ డైరెక్ట్గా చెప్తున్నాను, హ్యాపీ బర్త్డే టు యూ రాజు. అండ్ నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నెన్నో చేసుకోవాలి. అండ్ నేను డైరెక్ట్గా విష్ చేసేసానులేండి, వీడియోలో మళ్ళీ సపరేట్గా విష్ చేస్తున్నా. మోస్ట్లీ ఈ వీడియో తన బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అయితే మీరు ఆల్రెడీ చూసారు స్నిచ్ అండ్ ఏదో ర్యాబిట్ వీడియోలో చూసుంటారు. అక్కడ తీసుకున్నా కానీ అందులో పెద్దగా ఏమనిపించలేదు, బట్ మంచిగా అండ్ కాస్ట్లీగా కూడా ఉన్నాయి. అండ్ అసలు ఫస్ట్ మోడల్స్ బాగాలేదు, కాస్ట్ ఉన్నా కూడా. స్నిచ్లో అయితే తనకి చాలా బాగా నచ్చాయి అండ్ అనుకుంటున్నారు కూడా స్నిచ్లో తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఫస్ట్ అయితే నా ఫేవరెట్ చూపించేస్తాను, నాకు నచ్చిన షర్ట్ అనమాట ఇది. వెళ్ళగానే తీసుకో, ఇది నీకు బాగుంటుంది తీసుకో అని చెప్పాను. క్లాత్ వచ్చేసి కొంచెం స్వెట్ టీషర్ట్స్ ఉంటాయి చూడండి, కొంచెం మందంగా అలా ఉంది. నెక్స్ట్ ఎలాగో వచ్చేది వింటర్ కాబట్టి తనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా షర్ట్ లాగా వేసుకోవడం కంటే కూడా లోపల టీషర్ట్ వేసుకొని ఇది ఓపెన్ పెట్టేసుకుంటే చాలా బాగుందన్నమాట. బ్లాక్ అండ్ గ్రే షేడ్లో చాలా అంటే చాలా బాగుంది. ఈసారి తన బర్త్డేకి తను అన్నీ కూడాను బ్లాక్ అండ్ గ్రే ఈ 2 షేడ్స్లోనే తీసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బ్లాక్ ప్లెయిన్ షర్ట్. యాక్చువల్గా ఈ షర్ట్ వేసుకుంటే ఎంత బాగున్నారో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ షర్ట్ క్లాత్ కూడా చాలా బాగుంది, వీడియోస్లో అర్థమవుతుందో లేదో, చాలా సాఫ్ట్గా మంచిగా ఉంది. నాకైతే బాగా నచ్చింది, కొంచెం లైట్ షైన్ అవుతూ మంచిగా ఉంది. తను కూడా ట్రై చేసి అంటే మంచి కంఫర్టబుల్గా మెత్తగా ఉంది అని అనేసి చెప్పారనమాట. బాగా నచ్చింది ఇది కూడా. సో 2 షర్ట్స్ అండ్ ఇంకొకటి టీ షర్ట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి స్నిచ్ నుంచి కాదు కానీ వేరే బయట తీసుకున్నారు. కానీ ఇది కూడా బర్త్డే షాపింగ్ లాగా తీసుకున్నారు, కానీ ముందే వేసేసుకున్నారు ఆల్రెడీ. బర్త్డే కంటే కూడా ఒక చిన్న మ్యారేజ్ ఉంటే ఇదన్నమాట టీ షర్ట్. ఈ టీషర్ట్స్లో మీరు ఆల్రెడీ వీడియోస్లో మా హస్బెండ్ కనిపించినప్పుడు చూసే ఉంటారు, చాలా ఎక్కువ ఇలాంటి మోడల్ టీషర్ట్సే వేస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా కొంచెం గ్రే, ఈసారి బర్త్డేకి అంతా గ్రే బ్లాక్ అలాగే అయిపోయింది. అండ్ లాస్ట్ 3 షర్ట్స్ అండ్ ఇంకొకటి లాస్ట్ ప్యాంట్ అనమాట, ఇవి తీసుకున్నాను. సో ఇంత స్పెషల్గా వీడియోలో చూపించడానికి ఇవన్నీ తను షాప్ చేసినవి కాదు, నేను దగ్గరుండి షాప్ చేసి నా మనీతో నేను తనకి గిఫ్ట్ లాగా ఇచ్చినవి అనమాట, అందుకనే చూపిస్తున్నాను. సో ఈ గ్రే ప్యాంట్ వీడియోలో మీకు ఈ కలర్ ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఈ జీన్స్ ఈ కలర్ వేసుకుంటే చాలా బాగుంది. తీసుకునేటప్పుడు నేను అసలు ఎందుకు ఈ కలరు ఏముంది అని అనేసి అన్నాను, కానీ వేసుకున్నాక చాలా మంచి క్లాసీ లుక్ వచ్చింది. కుదిరితే నేను ఈ లాంగ్ వీడియోలోనే తను ఫొటోస్ యాడ్ చేస్తాను, లేదంటే మీరు షార్ట్స్లో అయినా చూడొచ్చు. సో ఇదన్నమాట తన క్లాతింగ్ అంతా. ఇకపోతే ఇవి జస్ట్ బర్త్డే కాబట్టి కొత్త బట్టలు ఉండాలి కాబట్టి జనరల్గా కొత్త బట్టలు షాప్ చేశాను. బట్ యాక్చువల్ బర్త్డే గిఫ్ట్ అయితే ఇదన్నమాట, ఫాజిల్ వాచ్. ఆయనకి వేరే బ్రాండ్స్ ఫాస్ట్ ట్రాక్, టైటాన్, టైమ్స్ ఇలా వేరే బ్రాండ్స్ నుంచి ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు వాచెస్, కానీ ఫాజిల్లో ఎందుకో మరి ఇప్పటివరకు ఆయన తీసుకోలేదు, నేను కూడా ట్రై చేయలేదు. సో ఫాజిల్ వాచ్ లేదు అని చెప్పేసి ఫాజిల్లో తీసుకున్నాం అనమాట. ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నాము, మీరు చూసారు కదా ఆల్రెడీ. స్టోర్కి వెళ్ళాను, తను హ్యాండ్కి పెట్టుకొని ట్రై చేసినప్పుడు చాలా బాగా నచ్చింది తనకి, అండ్ నాకు కూడా బాగా నచ్చింది అనమాట. చాలా క్లాసీగా ఉంది దీని మీద కలర్. ఇది అటు ప్యూర్ బ్లాక్ కాదు, కొంచెం గ్రే షేడ్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసేసి ఆటోమేటిక్ వాచ్, మన చేతికి పెడితే మన ఈ నర్వ్ మూమెంట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఈ వాచ్ రన్ అయిపోతూ ఉంటుంది అనమాట. నేను యాక్చువల్గా ఈ వాచ్ 2 years బ్యాకే తీసుకోవాలి అని అనుకున్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది, నాకు మధ్యలో చిన్న కెరియర్ గ్యాప్ వచ్చి వాటన్నిటి వల్ల
తీసుకోలేకపోయాను అనమాట, కొంచెం ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉండి కూడా. బట్ ఫైనల్లీ ఇది అయింది. వాటన్నిటికంటే కూడా నాకు ఇది తీసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు వాచ్ నచ్చితే కింద కమెంట్ చేయండి. అండ్ ఎంత కాస్ట్ ఉంటుందో కూడా సరదాగా గెస్ట్ చేస్తూ ఉండండి. నేను షార్ట్స్లో కానీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కానీ చెప్తాను దీని కాస్ట్. అండ్ ఎస్, అది మనమే వర్క్ చేస్తే నాకు ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది అనిపిస్తుంది అమ్మాయిలకి. మనం ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. అండ్ తను కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇవన్నీ చూసి. అండ్ అంటే నేను ఈసారి సర్ప్రైజింగ్గా ఏం ప్లాన్ చేయలేదు, డైరెక్ట్గా తననే తీసుకెళ్ళి తనకు నచ్చినవన్నీ షాప్ చేశాను కాబట్టి తను హ్యాపీ, నేను హ్యాపీ. అండ్ మీ అందరికి కూడా నేను షాప్ చేసినవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ బర్త్డే రాజు. బాయ్ బాయ్.